మకర రాశి మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే మూడే మూడు గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పాలి. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, లాభస్థానంలో బుధుడు బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగుంటాయి. ఏదైనా అపనిందలు ఉన్నట్టయితే మీ మీద కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే వాళ్ళు ఎవరికి జవాబు చెప్పాలి అని అనుకోకండి. అలాగే కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఐకమత్యం కొరకు పాకులాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసిన కాలమే తప్ప ఈ సంతానానికి సంబంధించి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అలా చేయండి అని సలహాలు చెప్పి విసిగించవద్దు. ఈ సమయంలో మీ మాటకి అంత పూర్తిగా విలువ తక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత ఎవరు కూడా మాట వినిపించుకోరు. ఒక్క సంతానం అనే కాదు, ఎవరికి సలహాలు ఇవ్వడానికి సాహసం చేయకండి. అలాగే రుణభారం కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా వివాహాది శుభకార్యాలైనా కుదురుతాయా అంటే అవి కూడా కుదరడం లేదు. ఇంకా కొంచెం మీరు ప్రయత్నించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం శారీరక పరమైన త్రిప్పట ఎక్కువయ్యే పరిస్థితి. విద్యార్థుల విషయంలో మీరు ఎంత చదువుకుంటారో దానికి తగ్గ ఫలితం వస్తుంది. అధిక కృషి చేస్తే అధిక ఫలితం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను.